చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ద్రోహానికి, చంద్రబాబు యొక్క ఆలోచన విధానం వలన రాయలసీమకు జరుగుతున్నటువంటి ద్రోహానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఎప్పుడు కూడా రాయలసీమ గురించి ఏమాత్రము కూడా పట్టించుకోకుండా, రాయలసీమ కడగండ్లను తీర్చడానికి ప్రయత్నం చేయకుండా, అడుగడుగున మోసపు మాటలతో, మాయావి చేష్టలతో ప్రజలను వంచిస్తూ తడారిపోతున్నటువంటి రైతుల పొలాలకు నీళ్లు అందించాలా అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆయన అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు మొత్తం రాయలసీమ అంతా కూడా బగ్గుమంటున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడాలి, రైతుల కోసమని పోరాడాలి, రాయలసీమ ఎడారిగా మారకుండా ఉండటం కోసమని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి జలయజ్ఞం మళ్ళీ మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పరిపాలనలో రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టుల కోసమని, ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆయన రూపకల్పన చేసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 85,000 క్యూసెక్కులకు పెంచాలన్నటువంటి ఆయన తీసుకున్న ఒక సముచిత నిర్ణయం, ఇంకా రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరి కడగండ్లను తీర్చడానికి ఆయన చేసినటువంటి బృహత్తరమైనటువంటి ఆలోచనలను కార్యరూపం దాల్చనివ్వకుండా వాటిలన్నింటినీ కూడా పాతాళంలో తొక్కివేసి మభ్యపూరితమైనటువంటి చేష్టలతో కాలం గడుపుతున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పటం కోసమని పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ పథకాన్ని రచించాలా అన్నటువంటి నిర్ణయాన్ని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాయలసీమ అధ్యక్షులందరూ కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. భవిష్యత్తులో అంచెలంచెలుగా రైతుల పక్షాన పోరాడటానికి ఒకవైపున తాగునీటికి, మరొక వైపున సాగునీటికి చంద్రబాబు మొత్తం నిధులు కేటాయించే వరకు అలుపెరిగిన పోరాటం చేయాలా అని నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో దీని మీద ఎలా పోవాలా ఏంటి అన్నటువంటి దాని మీద విస్తృతమైనటువంటి చర్చ చేశాం. తొందరలోనే ఈ కార్యాచరణ ప్రకటిస్తాం. రాయలసీమ అంటే కరువు ప్రాంతం. ఆ కరువును పారదోలడానికి ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రూపాన్ని ఇచ్చి, అంటే గతంలో ఉండే పోరాటాలకు కూడా ఒక రూపాన్ని కూడా ఇచ్చేసి ప్రాజెక్టులు కూడా ప్రారంభించడం జరిగింది. ఆ ప్రాజెక్టులని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పూర్తి అనేది చేసి పూర్తి ఫలితాన్ని రాయలసీమ ప్రజలకు అనేది కూడా అందించుకోకుండా కేవలం మాటలతోనే సరిపుచ్చి ప్రజలను డైవర్ట్ చేసే మార్గం ఎన్నుకున్నాడు ఆయన యొక్క పరిపాలన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేశారో దాని యొక్క ఫలితాన్ని పూర్తిగా అందించడానికి, ఇంకా ఒక అడుగు కూడా ముందుకు వేయడానికి, ముఖ్యంగా రాయలసీమ ప్రాజెక్ట్ అనేది కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్కులు చేశాడు పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ని, దాన్ని 80,000 క్యూసెక్కులు చేసి ఆ ఫలితాన్ని అందరికి కూడా ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిర్ణయించి 85,000 క్యూసెక్కులకు పెంచే దాంట్లో కానీ, అలాగే హంద్రీ నీవా కూడా ముఖ్యంగా కర్నూలు కానీ, అనంతపురము, చిత్తూరు, తర్వాత కడప జిల్లాలకు కూడా అందించే హంద్రీ నీవాను కూడా 11,500 క్యూసెక్కులు కూడా పెంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని అంతా కూడా ఈరోజు కూడా విఘాతం కలిగిస్తూ ఈ ప్రజలకు ద్రోహం చేస్తుంటే దాని విషయాలు కూడా మేమందరూ కూడా రాయలసీమ చెందిన జిల్లాల యొక్క అధ్యక్షులు అందరూ కూడా చర్చించడం జరిగింది. దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోయి విస్తృతంగా కూడా చైతన్యపరిచి భవిష్యత్తు ఎలా నష్టపోతున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఎలా డైవర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా దాటివేసేదని చెప్పి పూర్తి చెప్పడానికి ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం.
వెంటనే కూడా అన్ని రకాలు కూడా ఒక కార్యాచరణ రూపంలో తీసుకొని వచ్చేసి ప్రజల్లోకి పోవాలని చెప్పేసి రాయలసీమ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ముందుకు కూడా పోతామని ఇప్పుడు తెలియదు.